హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాలు ఆడియో బుక్ వచ్చి నెంబర్ 5 చెప్తా ఉన్నాను. ఈరోజు మనం ఆత్మస్థితులు చూస్తాం. అంటే ఏ డైమెన్షన్లో ఆత్మలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి. నిన్న 3, 4, 5 డైమెన్షన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మొదటి తలంలోని ఆత్మలు ఎలా ఉన్నాయో చూస్తాం. మొదటి తలంలోని ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. చాలా సెల్ఫిష్గా ఉంటారు వీళ్ళు. అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయనే విషయం వాటికి తెలియదు. అంటే మనలో అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ పదార్థం అనేది ఒకటే. ఇప్పుడు మనకి ఇట్లాగా ఏదైనా దెబ్బ తగిలితే మనకు ఎలాంటి పెయిన్ ఉంటుందో పక్కవాడికి అలాంటి పెయినే ఉంటుంది. మనకు ఎలా ఆకలేస్తుందో పక్క వాళ్ళకి అలాగే ఆకలేస్తుంది. సేమ్ కదా, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా. అంతే, ఆత్మ పదార్థం అనేది అందరిలో ఒకటే. అందరూ పరమాత్మ నుంచి వచ్చిన వెలుగురేఖలు లాంటి వాళ్ళం. అందరిలో ఉండే ఎనర్జీ ఒకటే. ఓకే, ఈ మొదటి తలంలో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎప్పుడు భయంతో బ్రతుకుతూ నారో మైండెడ్తో వాళ్ళ ఇష్టానుసారంగా అన్నీ చేస్తూ ఉంటారు. మనమందరం మంచి ఏదో చెడు ఏదో తెలియజేసే విచక్షణ జ్ఞానంతోనే సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలోని ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటాయి అని దేవదూత చెప్పారు. అవి జీవించటానికి ఇది ఒకటే జీవితం అన్నట్లుగా భావిస్తూ ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందన్న విషయాన్ని, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మవు, వాటిని అన్వయించుకోవు. తమని తాము ప్రపంచం నుంచి వేరు చేసుకొని లౌకిక ఆధ్యాత్మికమైన ధర్మాలు తమకు వర్తించవని భావిస్తుంటాయి. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు, ప్రపంచానికి ప్రేమతత్వాన్ని పంచవు. ఎదుటి మనిషి మీద కరుణ లేకుండా మనుషులను, జంతువులను, ప్రకృతిని తక్కువగా చూస్తూ వాటికి ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తుంటాయి. మొదటి తలంతోనే ఆత్మ యొక్క కర్మచక్రం మొదలవుతుంది. ఇది ఫస్ట్ డైమెన్షన్లో ఉండే ఆత్మలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్లోని ఆత్మలు మనసు విప్పి ఎదుటి వారితో మాట్లాడటం మొదలు పెడతాయి. వారిలో స్వార్థం, భయం కాస్త తక్కువగా ఉంటాయి. సమయానుసారం ఒక్కోసారి మొదటి తలంలోని ఆత్మల్లా ప్రవర్తిస్తుంటాయి. ఈ తలంలోని ఆత్మలు కేవలం తమ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ ఎదుటివారు కూడా తమ జీవితంలో భాగమేనని, తమ ఆనందానికి ఏమాత్రం అడ్డు కాబోరని తెలుసుకుంటాయి. ఒక్కోసారి ఆ ఎరుకతోనే చుట్టుపక్కల వారితో, జంతువులతో, ప్రకృతితో సమయం గడుపుతుంటాయి. ఈ తలంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ వాటిని మరిచి మళ్ళీ మళ్ళీ పాత జీవన విధానంలోనే బ్రతుకుతుంటాయి. అంటే వీళ్ళు మొదటి తలం కంటే కొంచెం బెటర్. అంటే మొదటి తలంలో ఉండేవాళ్ళు వాళ్ళ మనసులో ఉండేది ఎవరికి చెప్పరనమాట. వాళ్ళకి భయం చెప్పాలంటే మనసు విప్పి మాట్లాడరు, అన్నీ లోపలే పెట్టేసుకొని కొంచెం క్రూయల్ మైండ్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. అది భయంతోనే వాళ్ళు లోపల పెట్టుకుంటారు. కానీ క్రూయల్ అంటే నారో మైండెడ్ అనమాట. ఎవరిని నమ్మరు, వాళ్ళని వాళ్ళే నమ్మరు. ఇలాంటి బతుకుతుంటారు. ఈ సెకండ్ డైమెన్షన్ వాళ్ళకంటే కొంచెం బెటర్. మనసు విప్పి మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్తారు. థర్డ్ డైమెన్షన్ ఆత్మలు ఎలా ఉంటాయంటే నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ, మానవత్వంతో జీవిస్తూ భగవంతునితో అనుసంధానానికి ప్రయత్నిస్తుంటాయి. భగవంతుని పట్ల భయభక్తులు కలిగి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ అనవసరంగా ఎదుటివారిని బాధించకూడదని తెలుసుకుంటూ మనుగడ పట్ల, ఎదుటివారి పట్ల, ఆ పరమాత్మ పట్ల భయంతో నడుచుకుంటాయి. సంకుచిత తత్వం బదిలి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటాయి. ఈ తలంలోని ఆత్మలు ఎక్కువగా వ్యక్తులతో, జంతువులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఎదుటి వారిలోనూ తమలోనూ సారూప్యాలు గుర్తిస్తాయి. డిఫరెన్స్ వీళ్ళు కొంచెం ప్రకృతిలో సమయం గడుపుతారు, కొంచెం ధర్మంగా ఉంటారు, యూనివర్స్ని ప్రేమిస్తారు, దేవుడు అంటే కొంచెం నమ్ముతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మనం ఏది చేస్తే అది రిటర్న్ వస్తుందనే కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ధర్మంగా నడుచుకుంటారు. 4వ తలంలోని ఆత్మలు సకల జీవరాశులతోనూ, జంతువులతోనూ, మనుషులతోనూ, ఆ పరమాత్మతోనూ ఏకత్వ భావన కలిగి ఉండి దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఆ ఆత్మలు 1, 2, 3 తలాల్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ తలంలోకి ప్రవేశించిన తర్వాత జీవితం పైన పూర్తి అవగాహన కోసం, వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ, ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభిస్తారు.
ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురలవాట్లకు లోనవుతుంటాయి. 4వ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతుంటాయి. 4వ తలంలోని ఆత్మలలో భౌతికపరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది. అంటే ఒక పక్క వాళ్ళకి ఆ అలవాట్లు లాగుతుంటాయి. పాతగా అంటే ఫస్ట్ తరంలో చేసినప్పుడు వాళ్ళకు ఉండే అలవాట్లన్నీ అంటే ఇప్పుడు కొందరు నాన్ వెజ్ తినడం కానీ, సిగరెట్ స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ, ఈ అలవాట్లన్నీ ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళ శక్తి ఎదిగిందంటే 4వ తలంలో వచ్చినప్పుడు ఇవన్నీ వదిలేస్తారు. వదిలేసినా కూడా వాళ్ళ ఒక పక్క వాళ్ళకి మనసు అవి కావాలి కావాలి అని అడుగుతుంటుంది. ఎందుకంటే అలవాటు పడున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంఘర్షణ అనేది జరుగుతుంది. భౌతికపరమైన అలవాట్లకు ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య సంఘర్షణ అనేది 4వ తలంలో జరుగుతుంది. 4వ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో కొత్త దారిలోనికి ప్రయాణం మొదలు పెడతాయి. అవి ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించి ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకొని ఉన్న దానిలోని ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ అన్ని జీవిత పాఠాలేనన్న జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయి. ఇదంతా సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇట్లా మెటీరియల్ థింగ్స్కి అంతా ఇంపార్టెంట్ తగ్గించేసి ఈ ఆస్తిపాస్తులు కూడబెట్టడం ఇవన్నీ చేయకుండా కష్ట సుఖాలను ఒకేలాగా వాళ్ళ లైఫ్లో ఏది జరిగినా అది ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా యూనివర్స్ ఇది మనకు లైఫ్ లెసన్. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు దానికోసం భయపడరు, దాన్ని తీసుకుంటారు. యూనివర్స్ మనకిచ్చింది, దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అని ఆ దృక్పథంతో ఉంటారు వాళ్ళు. ఓకే, అట్లా వాళ్ళలో ఏమి అభివృద్ధి చెందింది, ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టం నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అదే వాళ్ళు చూస్తారు. ఈ తలంలోని ఆత్మలు సకల జీవరాశులను, ప్రకృతిని, ఆ పరమాత్మను సమాన దృష్టితో చూడడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఈ తలంలో మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తారు. మతాలన్నీ పీపుల్స్ క్రియేట్ చేసినవే కదా, దేవుడు కాదు. ఈ మతం వేరే ఆ మతం వేరే అని అనుకోకూడదు అసలుకి. అంటే ఇప్పుడు ఢిల్లీ అనేది ఒక పరమాత్మ అనుకోండి, అంటే లక్ష్యం, మన డెస్టినీ. అక్కడికి వెళ్ళాలంటే మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, అన్నీ పోయేది ఒక దగ్గరకే ఏ మార్గంలో పోయినా. మతాలు కూడా అంతే, మీరు క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, కానీ మీరు వెళ్ళే డెస్టినీ మాత్రం ఒకటే, పరమాత్మ దగ్గరికే. మతాలు వేరైనా కూడా దేవుడు ఒకటే అక్కడ. ఓకేనా? ఇలాగా తెలుసుకున్న తర్వాత మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తారు. అంటే మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామం చేయడం, క్రియాయోగా చేయడం, ఇవన్నీ చేసుకుంటా వాళ్ళ ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేసుకుంటారు 4వ తలంలోని ఆత్మలు. భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మికత, జీవిత సత్యం, మరణం, పరమాత్మ గురించిన విషయాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఆత్మ 4వ తలంలో నుంచి 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాల సమస్యలన్నీ తీరిపోయి కర్మ విమోచనం కలుగుతుంది. అంటే 5th డైమెన్షన్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ కర్మ క్షయం అయిపోయి ఉంటుంది, మీకే కర్మలు ఉండవు అక్కడ. 4th డైమెన్షన్ వరకే కర్మలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహన ఏర్పరచుకుంటుంది. 5వ తలంలోని ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ కొత్త కొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి. వాటికి ఏ ఆశలు ఉండవు. అవి భూమిపైన జీవన విధానం పట్ల పూర్తి ఎరుకను కలిగి ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ ఎదుటి వారికి నేర్పుతూ ఉంటాయి. నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగే కొద్దీ తమలో అవగాహన శక్తిని పెంచుకుంటూ ఉంటాయి. 5వ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి. 5వ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి, పరమాత్మ ఒక్కటే అన్న అవగాహనతో ఉంటాయి. ఆ తలంలోని ఆత్మలు పూర్తి అవగాహన కలిగి ఉండటం వలన ఎటువంటి సంఘర్షణకు లోను కావు. ఈ తలంలోని ఆత్మలు దేవదూతలు లాంటివి. అవి భయాన్ని, సంఘర్షణను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని జయించిన ఆత్మలు. అవి ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థత పరచడానికి దృష్టి సారిస్తాయి. భూమి మీదలా కాకుండా 6వ తలంలోని ఆత్మలు ఎంతో బ్రహ్మానందంతో ఉంటాయి. అసలైన ఆనందం కేవలం మన ఊహకు మాత్రమే అందుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి దాని నిరంతరం భౌతికంగానూ ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాం.
ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా భౌతికతను విడిచిపెట్టి 7వ తలంలోని ప్రవేశించడానికి ఎదురు చూస్తుంటాయి, 7th డైమెన్షన్లోకి. దేవదూత చిరునవ్వుతో 7వ తలం విశ్రాంతి జీవితం లాంటిదని చెప్పారు. దానితో ఆత్మస్థితుల యొక్క వివరణ ముగించారు. అంతేకాకుండా మనం ఒక్కో తలంలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటామని, అందుకే ఎంతో చెడు కర్మను కూడా పెట్టుకుంటామని చెప్పారు. ఉత్తమమైన జీవన విధానం, నమ్మక సిద్ధాంతాలు ఉన్నాయని తెలియజేయడానికి ముందే మనం 2వ తలంలో 30 జన్మలు తీసుకుంటామని, ఇంకా ఆ తర్వాత 3, 4 తలాల వరకు 20 జన్మలు తీసుకుంటామని దేవదూత చెప్పారు. 4వ తలమే భూమిపైన జన్మించడానికి ఆఖరి అవకాశం కనుక మనం అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు ఆ తలంలోనే ఎక్కువ జన్మలు తీసుకుంటాం. 4వ తలంలో జీవనం ఎంతో గొప్పగా ఉంటుందని, ఎందుకంటే ఆ తలంలో ఎంతో జ్ఞానంతో ఏమి చేస్తున్నామన్న పూర్తి ఎరుకతో ఉంటామని దేవదూత అన్నారు. 4వ తలంలోని జ్ఞానం పరిధిని పూర్తిగా చేరే వరకు మొదటి 3 తలాలలో జన్మలు తీసుకుంటూ ఉంటామని చెప్పారు. వాస్తవికతలో బ్రతకడం తెలిసిన తర్వాత ఉన్నత తలాలకు వెళ్ళడం జరుగుతుందని దేవదూత అన్నారు. అంటే మనం ఏం తింటున్నాం, అసలు మన బాడీ నేచర్ ఏంటి, మనం ఏం తీసుకుంటే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే 3 రకాలు ఉంటాయి కదా, పిత్త, వాయు, కఫ, ఇలాంటి 3 శరీరాలు ఉంటాయి కదా. అది రాశులు బట్టి చెప్పొచ్చు అనమాట. ఒక్కొక్క రాశికి ఎలాంటి శరీర తత్వం ఉంటుంది అని. ఆ తత్వాన్ని బట్టి ఫుడ్ తీసుకుంటా ఉంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్సే రావు ఎవరికైనా కూడా. అలాగా మీ హెల్త్ మీరు కాపాడుకుంటూ ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ మీ ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేసుకోవాలి మీరు. ఇలా పూర్తి ఎరుకతో మీరు ఉన్నారంటే వాస్తవికతలో అంటే ప్రాక్టికల్గా మీరు బ్రతకడం తెలిసిన తర్వాత మీరు ఉన్నత తలాలకు వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో అప్పుడు మీ మనసు స్థిరం అవుతుంది, చంచలంగా ఉండదు, అక్కడికి ఇక్కడికి పరిగెత్తదు, అది కావాలి ఇది కావాలని కోరుకోదు. ఆ మనసు స్థిరమైన మనసుతో మీరు మెడిటేషన్ బాగా చేసుకోగలరు. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో అప్పుడే మీరు ఉన్నత తలాలకు అంటే హయ్యర్ డైమెన్షన్స్కి మీరు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం 4వ తలంలో ఉన్నంత వరకే దుఃఖిస్తామని, ఆ తర్వాత 5వ తలం నుంచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతామని, అంతేగాక 5వ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటామని చెప్పారు. 5వ తలం నుంచి విశ్రాంతి జీవితం, ఇంకా ఎల్లప్పుడూ ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటామని చెప్పారు. నాకు 1, 2, 3 తలాల డే కేర్, నర్సరీ, కిండర్ గార్డెన్ లాగా అనిపించాయి. మనం పైన తలాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కానీ కింది తలాల వైపు దృష్టి సారించాం, అంతే కదా. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, అది చేస్తే తప్పు ఇది చేస్తే తప్పు కాదు అని మీకు తెలిసింది. మళ్ళీ ఆ తప్పు చేయరు కదా మీరు. ఆ తప్పు చేస్తే మనం ఎంత బాధపడాలో మీకు ఆల్రెడీ తెలుసు. అందుకని మీరు ఆ తప్పు జోలికి వెళ్ళరు, ఇంకా మీ హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మొదటి విభాగంలో నేను వృద్ధాత్మ, నూతనాత్మల గురించి సంభాషించాను. నూతన ఆత్మ మొదటి తలానికి, వృద్ధాత్మ 4వ తలానికి సంబంధించింది. మీరు ఏ తలానికి చెందినవారు అని మీకు ఆరాటం కలగవచ్చు. నాకు తెలిసినంతలో మొదటి 3 తలాలకు చెందిన వారెవరు ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు. అంటే ఈ వీడియో ఎవరైతే ఇంట్రెస్ట్గా వింటా ఉన్నారో వాళ్ళందరూ 4వ తలంలోకి వచ్చిన వాళ్ళే అనమాట. 4th డైమెన్షన్ పీపుల్కే ఈ వీడియో నచ్చుతుంది. ఈ బుక్ చదివేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నేను కూడా 4వ తలమే అయ్యి ఉండొచ్చు, 4th డైమెన్షన్, మీరు కూడా 4th డైమెన్షన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, 3వ తలంలోని వారు ఇది చదివినప్పటికీ వారికి ఉన్న మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య సంఘర్షణ ఎదుర్కొంటారు. అంటే నమ్మరు అనమాట ఎవరు, ఇవన్నీ నమ్మరు చాలామంది. వాళ్ళందరూ బేబీ సోల్స్ అనమాట. 4వ తలంలోని వారు ఎక్కువ నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటూ వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారు. అందుకే ఈ పుస్తకానికి ఆకర్షితులవుతారు. నేను ఆత్మలోకంలో చూసిన మొదటి 4 తలాలు భూమి మాదిరిగానే ఉన్నాయి. తేడా ఏమిటంటే మనం భూమి మీద అందరం కలిసి ఉంటాం, కానీ అక్కడ డివిజన్స్గా ఉంటాయి, విభాగాలు ఉంటాయి. మనం నిత్యం చూస్తున్న జీవితంలోని మనుషులను అక్కడ చూసినప్పుడు వారు ఏ తలానికి చెందినవారో అర్థమవుతుంది. మొదట ఈ తలాల గురించిన వివరాలు నాకు అందించడానికి దేవదూత చాలా సంశయించారు. అంటే చెప్తామా వద్దా అనుకున్నారు. ఎందుకంటే భూమి మీద మన గురించి ఎదుటి వారి
వివేకాల గురించి మనం తీర్మానిస్తూ ఉంటామని, జడ్జిమెంట్ చేస్తుంటామని, దానివల్ల మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళీ అవకాశం ఉందని చెప్పారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే మొదటి 4 తలాల్లోనూ మనం ఐకమత్యంతో ఒకరి ఎదుగుదలకు ఒకరు నిరంతరం సహాయపడుతూ ఉంటాం. మనం ఎదుటి వారితో ఎక్కడి నుంచి వచ్చామో, ఇప్పుడు ఎక్కడున్నామో, ఎదగడానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయో, అసలు మన శక్తి సామర్థ్యాలు ఎంతటివో అన్న విషయాలను చర్చిస్తుంటాం. మనలోని చెడు లక్షణాలు, శక్తి సామర్థ్యాలు ఎదుటి వారిలోనూ చూడగలుగుతాం. అంటే మనలో ఏది ఉంటే అదే మనకి ఎదుటి వారిలో కనిపిస్తుంది. ఇప్పుడు ధర్మరాజు దుర్యోధనుడు ఊరు చూసేదానికి వెళ్ళారంట. ఈ కథ మీకు తెలుసుంటుంది. ధర్మరాజు అందరు తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అంటాడు, ఎక్కడ చూసినా ఈ ఊర్లో చెడ్డ వాళ్ళే ఉన్నారు, ఎవరు మంచి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అని చెప్తాడనమాట దుర్యోధనుడు. కానీ ధర్మరాజు అంటారు, నాకు ఎక్కడ చూసినా మంచి వాళ్ళే కనిపిస్తున్నారు, ఒక్కళ్ళు కూడా చెడ్డవాళ్ళు లేరు అంటారు. అంటే మనలో ఏ భావం అయితే ఉందో అదే మనం ఇతరుల్లో చూస్తాం, అంతే కదా. పాజిటివ్ థింకింగ్ ఉంటే వాళ్ళని పాజిటివ్గానే చూస్తాం. అదే మీ మనసు నెగిటివ్గా ఉంటే వాళ్ళని నెగిటివ్గానే చూస్తాం. వీళ్ళు మనల్ని మోసం చేస్తారేమో, వీళ్ళు మనం చీట్ చేస్తారేమో, ఇట్లాగే చూస్తాం. కానీ పాజిటివ్ థాట్ రాదు మీకు. ఫస్ట్ మీ మనసు కరెక్ట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అదే ఇక్కడ చెప్పున్నారు. ఓకే, మనలోని చెడు లక్షణాలు, శక్తి సామర్థ్యాలను ఎదుటి వారిలో మనం చూడగలుగుతాం. భిక్షాటన చేసేవారు, దొంగలు దొంగిలించుకోవడం ద్వారా కాకుండా ఇంకా మరి ఎన్నో రకాలుగా వారికి భోజనం, నిత్యావసరాలు, ఆస్తిపాస్తులు లభ్యం కాగలవని నిదానంగా తెలుసుకుంటారు. వారిలో జ్ఞానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. మనందరం కూడా ఇలానే ఒకరినొకరు సరిదిద్దుకుంటాం, సంపూర్ణ స్థితిని చేరుకుంటాం. మనం ఎదుటి వారిలోనూ మంచి చెడు రెండింటిని ఉదాహరణగా తీసుకుంటాం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని మనకు ప్రతిబింబిస్తారు. అందువలనే మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి ఎదగడానికి ప్రయత్నిస్తుంటాం. మనమందరం ఒకరినొకరు హీలింగ్ చేసుకునేదానికి, కలిసి ఎదగడానికి ఇక్కడ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ రేపు వచ్చి పుట్టుక విద్యాభ్యాసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇది అన్ని తలాల్లో ఆత్మలు ఎలా ప్రవర్తిస్తాయి అనేది ఈరోజు చెప్పాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.